తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పేర్లను పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఈ కేసు విషయంపై ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పిటిషన్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే అంశాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇక కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్లకు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో బీఆర్ఎస్ పార్టీ మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే మొత్తం 2 పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఒకటి ఎస్ఎల్పీ, ఇంకొకటి రిట్ పిటిషన్. అయితే రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు పూర్తయినా ఇప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదనే అంశాన్ని బీఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొంది. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదనే అంశాన్ని స్పష్టం చేస్తూ పిటిషన్ లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక గతంలో కేశం మెగా చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ అందులో స్పష్టంగా పేర్కొంది. అయితే ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల నిర్ణయం ప్రకటించాలని కేశవ్ చంద్ర కేసులో నాటి సందర్భంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీ కావచ్చు, రిట్ పిటిషన్ లో కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పేర్కొంది. ఇక కేసు విచారణ ఈ 2-3 రోజుల్లో వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.